హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సొద్ద రొట్టె ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పచ్చిమిరకాయలని రోట్లో వేసుకొని దంచుకొని తర్వాత దాన్ని పిండిలో బాగా కలుపుకోవాలన్నమాట. పిండి మొత్తం కలిసేలాగా. పిండి అనేది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం. పొడి పొడిగా చేసుకుంటే అంత టేస్ట్ రావు. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని మొత్తం కలుపుకోకుండా కొంచెం కొంచెం కలుపుకోండి. మొత్తం కలుపుకుంటే అది గట్టిగా అయిపోద్ది. గట్టిగా అయిపోతే సరిగా రావు. సో కొంచెం కొంచెంగా కలుపుకొని దాన్ని మనకి ఎంత పెద్దది కావాలో అంత బట్టి క్వాంటిటీ ముద్ద చేసుకొని అలా ఒక చెక్క మీద తడిగుడ్డ వేసుకొని మంచిగా చుట్టూలు గ్యాప్స్ ఏం రాకుండా పెద్దగా చేసుకోవాలన్నమాట. చేత్తోనే చేసుకుంటే బాగుంటుంది. మేము ఇక్కడ కట్టెల పొయ్యి యూజ్ చేసాము. దాని మీద వేసి అటు ఇటు వాటర్తో రుద్దేసి దాన్ని బాగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, అయిపోతాయి. థ్యాంక్ యూ.